అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. నిన్న ఇక్కడికి ఏదో వేరే పని మీద వస్తే నాకు ఇది కనిపించిందండి. అంటే బెంగళూరు జిల్లా పంచాయతీ, బెంగళూరు ಪೌರ ತಾಲೂಕು, ಮಂಡೂರು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಂಗವಿಕಲರ ಅನುದಾನದ ಅಡಿಯಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಕಬ್ಬಿಣದ ಪೆಟ್ಟಿಗೆ ಅಂಗಡಿ. అంటే ఏముందంటే ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు డబ్బులు వేసుకుని దీన్ని నిర్మించారు. సో దానికి సంబంధించిన నేను ఇక్కడ ఆయన్ని మాట్లాడతాను. ఆయన ఆయన డిజేబిలిటీ ఉంది, విజన్ డిజేబిలిటీ ఉంది. సో నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా డిసేబిలిటీ లేదా ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది మామూలుగా. కాకపోతే గ్రామ పంచాయతీ అన్నది నేను అసలు ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే గ్రామ పంచాయతీల్లో ఎప్పుడు కూడా ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి ఏదైనా చేసినట్టు నేను ఎప్పుడు చూడాల. ఇది మొట్టమొదటిసారి చూసినప్పటికీ ఇలాంటి థాట్, ఇలాంటి ఐడియా, అంటే ఫిజికలీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్లా తయారు చేయాలన్న ఐడియా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లాలనే ఆలోచన ఉండడం వల్ల నేను ఈ వీడియೋ చేస్తున్నానండి. లెట్స్ డైవ్ ఇన్. ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ. ಹೌದು ಅಣ್ಣ, ಇದನ್ನ ಮಾಡಿದಾರಲ್ಲ, ನಾವು ಆಕ್ಚುಲ್ ಆಗಿ ನಾವು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಳ ಅಭಿಮಾನಿಗಳು. ಸೊ ನಾವು ನಿಮ್ಮನ್ನ ಮಾತಾಡ್ಸೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತೇ ಇರುತ್ತೆ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಲಾಖೆ ಮಂತ್ರಿ ಅವರು ಡೆಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಆಗಿದ್ದಾರೆ. ಸೊ ಇವಾಗ ನಿಮ್ ತರ ಆಂಧ್ರಲ್ಲಿರೋರ್ಗೂ ಕೂಡ ಈ ತರ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು, ಅಲ್ಲಿರೋ ಸರ್ಕಾರ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಸರ್ಕಾರ ಅನ್ನೋ ಮಾಡೋದಕ್ಕೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡೋದಕ್ಕೆ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಅದು. ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡಕ್ಕಾಗುತ್ತಲ್ಲ? ಆಗುತ್ತೆ. ಕನ್ನಡ ಯಾಕಂದ್ರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಜನತೆಗೆ ತಿಳಿಸ್ಬೇಕಾಗಿದೆ. ಹೌದು. సో ಹಾಗಾಗಿ ನಾನು తెలుగులో మాట్లాడుతాను. ఓకే అన్న, హేగైతే అన్న నిమ్ಗೆ అసలు మీకు ఎలా అయింది? అంటే కళ్ళు కనపడకుండా ఎప్పటి నుంచి ఉంది ఇది? చిన్న వయసులో 3 ఏళ్ళు బిడ్డవుడు అయిండేది. ఈ తర చిన్నప్పుడు నాకే గొత్తలేదు ఇది. అమ్మ అప్ప చెప్తా ఉండేది ఈ రీతిలో. ఓకే ఓకే, అప్పటి నుంచి అట్లా అయిండేదన్న. ఇది షాప్ పెట్టమని మీకు ఎవరు ఐడియా ఇచ్చింది? ఇది నా సొంతము బుద్ధి కొద్దీ నేను పోయింది వేరే వాళ్ళ దగ్గర. ఇప్పుడు మా ఆడోళ్ళు ఉండారు, అక్కడ కష్టం పడే దుడ్డు ఇక్కడే కష్టం పడితే ఇద్దరు ఉంటాం కదా. చెట్లానే యావదే ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేలే కదా, దానికోసం. దీనికి పంచాయత్ రాజ్ సర్పంచ్ మీకు హెల్ప్ చేశారా ఇక్కడ? ఇక్కడ చేశారు. ఇక్కడ పంచాయత్ రాజ్ సర్పంచ్ అంటే ప్రాసెస్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ నుంచి నాకు చెప్తారా? ప్రాసెసింగ్ నేను అర్జీ చేస్తే మండూరు పంచాయతీ ఆఫీస్కి అర్జీ చేస్తే వాళ్ళు వండుకొని బాక్స్ రెడీ చేసి వాళ్ళు మాకు కొంచెం లేట్ అయినా బాక్స్ చేసి రెడీ చేసి ఇచ్చిండారు. ఎన్ని రోజులు పట్టింది మొత్తం? ఒక 3 నెలలు పట్టింది. మీకు ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తా ఉంది. ఆ పెన్షన్ ని మీరు ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా సరుకులు తీసుకునే వాడుతున్నారా? దానికి వాడుకుంటాం. నార్మల్ గా ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి సహాయం చేయడం లాంటివి చేస్తున్నారా? లేదు, ఇప్పుడు ఎవరు నాకు సహాయము అనేసి రాలేదు. మీకు తప్పకుండా ఇక్కడ మీకు ఏదైనా సహాయం కావాలంటే బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఘం ఇక్కడ ఉంది. డైరెక్ట్లీ ఐఎమ్ అపీలింగ్ టు ప్రెసిడెంట్ అవినాష్, వైస్ ప్రెసిడెంట్ అవినాష్ రాయల్, యాసిన్ ట్రెజరర్, సాయి వినయ్, నరసింహ జాయింట్ సెక్రటరీ రెస్పెక్టివ్లీ. సో మీరు తప్పకుండా ఇది నేను మీకు కావాలంటే లొకేషన్ పంపిస్తాను. ఇది అవుట్స్కర్ట్ లో ఉంది, బెంగళూరు అవుట్స్కర్ట్. బెంగళూరు కూడా కాదు, బెంగళూరు అవతల ఉంది. సో మీరు దయచేసి ఈయనకి ఏదో విధంగా సహాయం చేయాలని ಅವಸರమైనప్పుడు నేను ಕೋರ್ಕೊಂటున్నా. 100% ಅವ್ರು ಬರ್ತಾರೆ, ಅವ್ರನ್ನ ನಿಮ್ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾರೆ. ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಸಹಾಯ ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಹೌದು, ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ. ಇವಾಗ ಈ ತರ ಎಷ್ಟು ಜನ అప్లై ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ నిమ్ గ్రామ పంచాయతీలో? ఎంతమంది అప్లై చేసుకున్నారు? లేదు, నేను ఒక్కడే 5 చేసుకోండి. మీరు ఒక్కడే చేసుకున్నారా? అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి నేను. అవును, అంటే స్వయార్జితంగా దూడాలా, స్వయార్జితంగా ఒకరు చేయి కింద నేను ఎక్స్పెక్ట్ చేయకుండా తినాలా, అది నా ఉద్దేశం. సో అందుకని మీరే ఒక ఐడియా వేసి మీరే షాప్ పెట్టేలా చేసుకున్నారు. మీకు సబ్సిడీ ఏమన్నా ఇచ్చారా? ఏమీ లేదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏమీ లేదు. బాక్స్ ఒకటి ఇచ్చిండారు. మొత్తం ఇదంతా సెటప్ అంతా మీరే చేసుకున్నారా? ఇదంతా మాదే.
ಓಕೆ ಓಕೆ ನಾನು ಬರ್ತಾ ಇರ್ತೀನಿ ಇಲ್ಲಿ, ವಿಸಿಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ, ನಿಮ್ಮನ್ನು ಬಂದು ನಾನು ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ. ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವರು ಬಂದು ನಿಮ್ಮನ್ನ ಮೀಟ್ ಮಾಡ್ತಾರೆ. ಒಂದೊಂದು ವಾರ ಇಲ್ಲ 2 ವಾರದಲ್ಲಿ ಬರ್ತಾರೆ, ಈ ತಿಂಗಳಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಒಟ್ಟಿನಲ್ಲಿ. సో థ్యాంక్ యూ సార్, ತುಂಬ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, సార్ మీరు గతంలో నాకు బాగా గుర్తుంది, అంటే సార్ అంగవైకల్యం ఉన్న వాళ్ళు అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు కాదు, దివ్యాంగులు ఉన్నారంటే మీకు అంత ప్రేమ. అంటే దివ్యాంగుల కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ సమస్యలు లేనటువంటి మనసు మీది. అంటే మాట రాని వాళ్ళ బాధని కూడా వాళ్ళ భావాల ద్వారా అర్థం చేసుకున్నటువంటి ఆలోచనలు, ఆ శక్తి ఉన్న వ్యక్తులు మీరు. సార్ మన రాష్ట్రంలో దాదాపు 1,43,000 మంది దివ్యాంగులు ఉన్నారు సార్, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారు. సో వాళ్ళల్లో ఎంతో కొంత, అంటే వాళ్ళలో ఒక 50% అయినా మనం గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళకి, సో మనం ఈ విధంగా వెసులుబాటు కలిగిస్తే, వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి మనం వెసులుబాటు కలిగించగలిగితే డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ సార్. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎప్పుడూ లేని విధంగా ఉంటుంది. అండ్ ఏ ప్రభుత్వం అయినా నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపవర్ చేసే ఆలోచనలో ఉండాలి తప్ప, అది వదిలేసి వాళ్ళకి మేము తాత్కాలిక తాయిలాల కింద పెన్షన్లు ఇస్తున్నామంటే ఐ థింక్ అది వాళ్ళకి పెద్ద హెల్ప్ అవుతుందని నేను అనుకోవట్లా. డబ్బు పెట్టి వాళ్ళకి దానివల్ల ఒక ఇన్కమ్ని పెంచడానికి కావాల్సింది వాళ్ళకి మనం ఇచ్చే పెన్షన్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లో ఉపయోగపడాలి సార్. నాకు తెలిసి దానికి ఉన్న ఓన్లీ ఏదైనా ఒక అంశం ఉంది అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ ఫిజికలీ ఛాలెంజ్డ్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్స్. సో ఇది మీ దాకా రీచ్ అవుతుందని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.